హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను బిగ్ బాస్ 4 నుండి ఎలిమినేట్ అయిన మాస్క్ మ్యాన్ హరీష్ తన ఇంటర్వ్యూలలో ఒకటి చర్చనీయాంశంగా మారింది. హోస్ట్ నాగార్జున ముందు కాలిపై కాలు వేసుకుని కూర్చున్న తీరుపై వచ్చిన ప్రశ్నకు హరీష్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. అగౌరవం కాదని అది తన కంఫర్ట్ జోన్ అని స్పష్టం చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 వారం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇప్పటికే 3 వారాల్లో 3 కంటెస్టెంట్స్ ఇంటిముఖం పట్టారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో కామనర్ హౌస్లో అడుగుపెట్టింది. అయితే హౌస్లో ఫుల్ అగ్రెసివ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్ హరీష్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్ -5 కంటెస్టెంట్స్లో ఒకరిగా ఉంటారనుకున్న మాస్క్ మ్యాన్ను ఆడియన్స్ బయటకు పంపించేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన మాస్క్ మ్యాన్ హరీష్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాస్క్ మ్యాన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. హోస్ట్ నాగార్జున ముందు కాలిమీద కాలు వేసుకుని ఎందుకు కూర్చున్నారు? సెలబ్రిటీలే మామూలుగా కూర్చుంటే కామనర్ అయిన మీరెందుకు అలా కూర్చోవాల్సి వచ్చిందని హరీష్ను ప్రశ్నించారు. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్ హరీష్ సమాధానమిచ్చారు. పుష్ప సినిమా డైలాగ్ను గుర్తుచేశారు. ఇది నా కాలే, ఇది నా కాలే అంటూ అల్లు అర్జున్ చేసిన సీన్ ఎగ్జాంపుల్గా చూపించారు. కాలిమీద కాలు వేసుకుని కూర్చోవడమనేది అగౌరవించడమనే విషయం నాకు ఇప్పటికీ తెలియదన్నారు. అలా చేయడం తప్పేమీ కాదు. మన కాలు అవతలి వాళ్లమీద వేస్తే తప్పు అని వివరించారు. అవతలి వ్యక్తిని గౌరవించడమనేది మన మాటల్లో కనపడుతుంది అంతే, కాని మన కంఫర్ట్ జోన్లో కూర్చుంటే డిస్రెస్పెక్ట్ చేయడం కాదన్నారు. నాగార్జున అంటే నాకు చాలా గౌరవముందని మాస్క్ మ్యాన్ హరీష్ వెల్లడించారు. హరీష్ తనపై వచ్చిన విమర్శలకు పుష్ప సినిమా డైలాగ్తో సహా తన వివరణతో స్పష్టత ఇచ్చారు. గౌరవం మాటల్లో కనపడుతుందని తన కంఫర్ట్ జోన్లో కూర్చోవడం తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమాధానం బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది.